నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, ఆంధ్రాలో కోడికత్తి వ్యవహారం ఒక పార్టీని అధికారంలో నిలబెట్టింది అంటే అధికారంలోకి రావడానికి అది కూడా ఒక మెయిన్ రీజన్ గా నిలబడింది అని చాలా మంది మాట్లాడుకునే అంశం. అయితే ఇప్పుడు ఈ కోడికత్తి వ్యవహారంలో ఒక రాజకీయ కుట్ర దాగుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎన్ఐఏనే చెబుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇందులో కోడికత్తి డ్రామా అప్పుడే అందరూ పసిగట్టారమ్మా. అది కేవలం ప్లాంట్గా చేయించారనే విషయం అందరూ చెప్పారు. అయితే ఇక్కడ నేను ప్రధానంగా మొదటి పొరపాటు ఎవరిదంటే చంద్రబాబు నాయుడుదని నేను చెప్తాను. పరిపాలన నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, ఆయన పట్టుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపేస్తాం ఏమనుకుంటున్నావు, ఎన్కౌంటర్ చేసేస్తాం. నిజం చెప్పు, ఎందుకు కోడికత్తితో పడవలసిన అవసరం వచ్చింది? దీని వెనక ఎవరున్నారంటే చెప్పరా? అలా కాకుండా అదేమైపోయిందంటే మామూలుగా పావుని తోక మీద కుట్టేస్తే ఏం చేస్తుంది, మొత్తం ఒకళ్ళని కాటేసేది తోక మీద కుట్టి వదిలేస్తే చుట్టూ ఉన్న 10 మందిని కాటేస్తుంది అన్నమాట. అలాగా పార్టీనే కాటేసే ప్రయత్నం జరిగింది. అక్కడ దెబ్బతో తెలుగుదేశం పార్టీ ఎక్కడికో పోయింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సింపతి వచ్చేసి అయ్యో హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు. అందులో కల్లా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం తాలూకు ఖజానాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లోనూ హత్యా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి దాంతో ప్రజల్లో ఒక అమాయకులు ఉంటారు కదా, అమాయకులు లేకపోతే ప్రజలు ఏనాడో ఎక్కడికో వెళ్ళేవారు అన్నమాట. ఎందుకంటే మనకి ఇండియాలోనే ఉన్నారు చాలామంది అమాయకులు. అందులో ఆంధ్రదేశంలో మరీ ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో అమాయకులు లోటు లేదు. అందులో ఉత్తరాంధ్రలో అయితే మరికొంచెం ఉన్నారన్నమాట. కనుక విశాఖపట్నం, ఉత్తర శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఏమి చెప్పినా నమ్ముతారు. అందువల్ల అది కేవలం చంద్రబాబు నాయుడు అది నిజాన్ని నిగ్గు తేల్చి బయట పెట్టినట్టయితే బాగుండేది. ఇప్పుడు తెలిస్తే మాత్రం ఏం చేస్తాం? ఆయన ఏమంటున్నాడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టీ ఇచ్చాడు. టీ ఇచ్చినప్పుడు నవ్వుతూ ఆయన తీసుకున్నాడు. సార్ మీకు 160 సీట్లు వస్తాయి సార్ అని చెప్పాను. ఆయన ముఖంలో ఆనందం కనిపించింది. అంటే 160 సీట్లు రావాలంటే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతి రావాలి. ఆ సింపతి కోసం నేను ఏం చేస్తే సింపతి వస్తుందిరా అని ఆలోచించి కోడికత్తేతో ఒక నేను ప్లాంట్గా పొడిచాడనమాట. అది అబ్బేసినట్టు ఏముంది, అదే కోడికత్తితో మామూలుగా ఇంకేమన్నా చేసినట్టు అప్పుడే కూలి చచ్చిపోయేవాడు. అంటే ముట్టినట్టు అంటినట్టు అలాగ చిన్న చురుకుమన్నట్టు పెట్టాడనమాట. దీనికి ఎక్కడైతే ఏమో మొత్తానికి ఆ తాలూకు రహస్యం అందరికీ తెలిసిపోద్దని వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇలా సినిమా హీరోలాగా ఇక్కడ రక్తాన్ని ఇలాగ చేతితో పట్టుకొని మామూలు ఫ్లైట్లో వచ్చాడు. ఇక్కడ తన హాస్పిటల్లో తనకి ఇష్టమైన హాస్పిటల్లో తనకి ఇష్టమైన డాక్టర్ల దగ్గర చేరాడనమాట. దీనివల్ల అంటే 5 సంవత్సరాల తాలూకు పరిపాలనని తెలుగుదేశం కోల్పోయిందన్నమాట. నింద మోసింది. తర్వాత అంటే ఆ ప్రజల తాలూకు విశ్వాసాన్ని కూడా కోల్పోయింది. ఇన్ని విధాలుగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రజలు కూడా నష్టపోయారు. వెనక్కి తిరిగి చూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, నేను కేవలం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం ఈ పని చేశానని. మరి మనం న్యాయస్థానాలు లేవు, న్యాయస్థానాలు ఆలోచించవు. ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ యాక్షన్ తీసుకోరు. ఎవరైనా ఇంత కుట్ర చేసావని ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ యాక్షన్ తీసుకోరు. మరి చాణక్యుడు అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో మరి చూడాలి, కాలం నిరూపించాలి. ఓకే, ముఖ్యంగా అంటే ఇంతవరకు మనం చూసినట్లయితే ఒక దళితుల్నే ఇలాంటి కార్యక్రమాలకి వాడుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ అబ్బాయి అట కదా అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎక్కడో దాడి చేశాడంట అంటే ఆ కుటుంబ పరువు ఏమైతుంది? తలెత్తుకోలేని పరిస్థితులు వస్తుంటాయి. అక్కడ ఆయేషా మీరా హత్య కేసు కూడా దీనికి సంబంధించి బయటకు వస్తుంది. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు అన్నట్టుగా. ముఖ్యంగా ఇలాంటి విషయాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒక దళితుడికే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరైనా కొంచెం కళ్ళెర్ర చేసి కోపగించుకున్నారంటే ఎస్సీ అట్రాసిటీ కేసు వచ్చేస్తుంది. ఎంత సుఖం అది! దళితుడిని ఎందుకు ప్రయోగిస్తున్నారంటే ఏదైనా నోరు జారిందనుకోండి కేసు పెట్టేస్తున్నారు. ఇక్కడ
ఇకపోయినట్టయితే వాడు పెద్ద డబ్బు ఉన్నాడు కాదు, ఇల్లు కట్టించేశారు, బ్యాంకులో డబ్బులు వేస్తారు, వచ్చిన నష్టం లేదు, నెల నెల కొంత అమౌంట్ ఏదో వస్తుంది, రాజాగా బతుకుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబం. వాడికి ఏం కావాలి? ఇక్కడ కూడా చదువుకుంటున్నాడు, డిగ్రీ కట్టాడు. ఎవడో శ్రీనివాస్ అనేవాడు డిగ్రీ కట్టాడు. ఇంకేముంది అంటే దళితుడిని ఓ పావులాగా ఉపయోగించుకోవడం స్వార్థపరుడికి అలవాటు అయిపోయింది. లేకపోతే ఎవరు అలవాటు, అది ఒక చెప్పాలి స్టూపిడిటీ అన్నమాట, అది మూర్ఖత్వపు ఆలోచన తప్ప దళితుని ఉపయోగించుకోవటండి. అవసరమైతే ఆయనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. కానీ ఆయన కేవలం నేరస్తుడిగా, ముద్దాయిగా, కుట్రదారుగా అది తయారు చేయడం అంటే ఎంత అరాచకం, ఎంత అంటే విషతుల్యమైన ఆలోచన అది. ఒకసారి ఆలోచించండి. అది ఎవరు చేసినప్పటికి కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అన్నం కాదు, మరి చేసింది అదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడం కోసమే కదా అంత ప్రయత్నం చేశాడు. మరి దానికి ఏ శిక్ష పడాలి, దాన్ని ఎలా చూడాలి ప్రజలు, మేధావర్గంతో ఎలా చూడాలి? ఇప్పుడు 4 సంవత్సరాలు కోల్పోయిందండి తెలుగుదేశం పార్టీ. మరి తర్వాత మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. అంటే ఇంతటికీ కారణమైనటువంటి కోడికత్తి డ్రామా, దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. అంత నిర్ణయించే హక్కు లేకపోయినట్టయితే అనుభవిస్తారు. సో మరి ఈ 4 సంవత్సరాలకి సంబంధించి ఇదంతా నాకేమీ లేదు అని అబ్బాయి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఆ కుటుంబం ఏదైతే బాధపడిందో మరి దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎందుకు కుటుంబం బాధపడలేదే? అయితే ఆ కుటుంబం పెద్ద మేడైపోయింది కదా, మిద్దిళ్ళు కాస్త మేడైపోయింది, 2 గదులు బిల్డింగు. తర్వాత ఏమో అక్కడ రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళతో వాల్ పోస్టర్స్ ఉన్నాయి. శ్రీనివాసి డ్రామా, కోడికత్తి డ్రామా శ్రీనివాస్ వాల్ పోస్టర్ ఉన్నాయి. 2 గదులు మేడ కట్టుకున్నాడు. మేడ కట్టుకున్న వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ, వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం నేరం అనిపించడం లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నమాట. మరి దీనికి సంబంధించి మేము ఏ తప్పు చేయలేదు అని అంటూ టీడీపీ ఎందుకు నిరూపించుకోలేకపోయింది ఆ టైంలో? అదే నేను చెప్పాను, పవర్ మీ చేతిలో ఉన్నప్పుడు నిరూపించుకోవాలి కదా. ఇది చంద్రబాబు నాయుడు కొన్ని పొరపాట్లు చేసేస్తున్నాడు, మనగానే చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి గురించి వాళ్ళు చేయలేదు, ఎవరో చేస్తున్నారు, పవర్ మీ చేతిలో ఉంది, నిజాన్ని నిగ్గు తేల్చొచ్చు కదా. అలాగే చంద్రబాబు నాయుడు తాలూకు భార్యని ఎవరో ఏదన్నారు, అప్పుడు ఏం చేయాలి? మామూలు మనిషి ఏం చేస్తాడు? మీరు ఆగండి, పార్టీ ఆగండి, మీరు ఏ గంగలో కలిస్తే కలవండి, ముందు నా భార్య భువనేశ్వరి మీద ఈ నింద వేస్తారు, ఈ నిజాన్ని నిగ్గు తేల్చండి అంటే 2 రోజులు నిందేస్తారా? భువనేశ్వరి మీద నింద వేయగానే అక్కడ ఏడ్చుకుంటూ కాస్త బిక్కిరై ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఆ ఫోటోలు తీసుకున్నారు. ప్రతిదానికి అదే ఏదైనా ఒక చిన్న వ్యంగ్య మాటలు ఉన్నాయంటే ఆ మాటలు మాట్లాడడం, కిందేమో చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉండడం. ఎలాగది? కానీ చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు. ఎందుకంటే అవతల వాడు ఎప్పుడైతే నువ్వు దోషి అన్నాడో, ఆ దోషి అన్నప్పుడు నిరూపించుకోవాలా. నువ్వు దోషి అయినప్పుడు పోన్లే, వాడ పాపాను వాడైపోతానంటే నువ్వు దోషిగా మిగిలిపోతావు చరిత్రలో. అదే జరిగింది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.